నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. అగ్నితప్తమైనది నేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా ధరణి దివిని తలపించేలా చేయగలిగే వేళ భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ. వ్యోమకేశనిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా 64 మనసున కలగద రాగలేశమైన హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన నమక చమకముల నాదాన యమక గమకముల యోగాన ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి కమలా? ముందు ఈ ల్యాప్టాప్ పక్కన పెట్టండి. కమలా, ఏంటిది? అబ్బా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను చెప్పబోయేది ఇంకా ఇంపార్టెంట్. సరే చెప్పు. నేను చెప్పాలంటే ముందు మీరు నాకొక మాట ఇవ్వాలి.
విషయం ఏంటో చెప్పకుండా మాట ఇవ్వాలంటావేంటి? ఎందుకండి అలా సంకోచిస్తున్నారు? అంటే నేనంత కాని మాట అడుగుతానని భయమా? ఉన్నట్టుండి మాట ఇవ్వాలి అంటే ఆ మాత్రం సందేహం కలగదా? ఇంతకీ మీరు మాట ఇస్తారా ఇవ్వరా? సరే చెప్పు. ఏం లేదండి, ఎలాగూ గౌతమ్కి ప్రియాంకకి పెళ్ళైపోతుంది కదా. గౌతమ్తో కలిసి మనమందరం హ్యాపీగా ఉంటాం కదా. వాడికి పెళ్ళయ్యి ఒక ఫ్యామిలీ మ్యాన్ అయితే హ్యాపీయే కదా. అందుకే ఆ హ్యాపీనెస్లో మన రాకేష్ పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుందామండి. అవునండి, స్వీటీ వంశీలను కూడా మనలో ఒకరిగా, మన మనవలుగా వాళ్ళని అక్కును చేర్చుకుందామండి. లేదంటే వాళ్ళు అనాథలైపోతారు. నీ ఆలోచన మంచిదే కమలా, కానీ అది సాధ్యపడదు. దానికి మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మీరే అలా అంటే ఎలా అండి? మావయ్య గారు మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. మీరొక్కసారి చెప్పి చూడండి. పిల్లల విషయంలో ఆయన నా మాట కూడా వినరు కమలా. సమయం సందర్భం చూసి చెప్తే ఎవరైనా వింటారండి. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడండి అని నేను చెప్పట్లేదు. గౌతమ్ పెళ్ళైన తర్వాత ఆయన మనసు కొంచెం కుదుట పడుతుంది. అన్ని బాధ్యతలు తీర్చుకున్నాననే సంతృప్తిలో ఉంటారు. అప్పుడు వెళ్ళి చెప్తే వింటారు. అప్పటికప్పుడు ఒప్పుకోకపోయినా కనీసం ఆలోచిస్తారు కదా. అయితే మరి ఝాన్సీ సంగతేంటి? ఝాన్సీ పేరెత్తితేనే నాన్న. మీరు ఝాన్సీ గురించి మర్చిపోండి. తనే చెప్పింది కదా, పిల్లల్ని మనం దగ్గరికి తీసుకున్న మరుక్షణం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని. ఝాన్సీకి కూడా మనం పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే చాలండి. తన దారేదో తను చూసుకుంటుంది. కాబట్టి మావయ్యకి కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఏమో కమలా, నాకు సందేహంగానే ఉంది. ఇదంతా జరిగే పని కాదనిపిస్తోంది. కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. మీరు ఎలాగైనా మావయ్యతో మాట్లాడి పిల్లల విషయం ఒప్పించాల్సిందే. అందుకే మీ దగ్గర ముందే మాట తీసుకున్నాను. మాట మర్చిపోవద్దు. అలా మాట్లాడతావేంటి కమలా? నేను ఇలాగే మాట్లాడతానండి. మీరు కూడా పైకిలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో కూడా పిల్లల మీద ప్రేముంది. కాకపోతే మీ నాన్నగారికి విలువిచ్చి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు. నిజం చెప్పండి, మీకు పిల్లల మీద ప్రేముందా లేదా? ఉమ్, అయితే నేను చెప్పినట్టు చేయండి. ఝాన్సీ మీ నాన్నగారిని కానీ మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టకుండా బయటికి పంపించే పూచీ నాది. సరేనా? మావయ్య నొప్పించి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటానని నాకు మళ్ళీ మాట ఇవ్వండి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.